అమల. మా ఆయన జుట్టు ఎంతో నల్లగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నలుపు రంగు చీరనే కట్టుకుంటాను. విమల. మా ఆయన జుట్టు తెల్లగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు తెల్ల రంగు చీరలే కట్టుకుంటాను. కమల. ఒసేయ్, మా ఆయన నెత్తి మీద అసలు జుట్టే లేదు, మరి బయటికి నేనెలా వెళ్ళను? పోలీస్ స్టేషన్లోకి ఓ మహిళ కంగారు పడుతూ వచ్చి, ఇన్స్పెక్టర్ గారు, నిన్న ఉదయం కుక్కను తీసుకొని మా వారు బయటికి వెళ్ళారు. ఇంతవరకు ఇంటికి రాలేదు. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? అసహనంగా అడిగాడు ఇన్స్పెక్టర్. ఏం చేయమంటారని అడుగుతారేంటండి? తీవ్రంగా గాలించి మా కుక్క ఎక్కడుందో వెతికి పెట్టండి. వీరేశం. నువ్వు ఎప్పుడూ విమానం ఎక్కలేదా? సర్వేశం. ఎక్కలేదు, ఎక్కను కూడా. వీరేశం. ఏం, ఎందుకు పడిపోతుందనా? సర్వేశం. కాదు, విమానం ఎక్కేటప్పుడు పెద్దగా విశాలంగా బాగానే ఉంటుంది. ఆకాశంలోకి ఎగిరాక చిన్నగా అయిపోతుంది కదా, అప్పుడు ఇరికిరిగ్గా కూర్చొని నలికి ఊపిరాడక చావాలి. వెంకట్. మీ ఆవిడకి వంటొచ్చని ఒక అబద్ధం చెప్పేసరికి ఉద్యోగంలోకి తీసుకున్నారా? ఎలా? సతీష్. దానికి వంట రాదని చెప్తే రోజు నేనే వంట చేసి ఆఫీస్కి లేటుగా వస్తానని భయపడి నాకు ఈ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే అలా చెప్పి సెలెక్ట్ అయ్యా.